దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఎంఎస్ఆర్ పేరు తెలియని వారు లేరు. తెలంగాణ కాంగ్రెస్ దిగ్గజంగా పేరు తెచ్చుకున్న ఎంఎస్ఆర్ మనవడు కరీంనగర్లో అరంగేటం చేయబోతున్నారు. కరీంనగర్ను డల్లాస్గా మారుస్తానని చెప్పిన కేసీఆర్ను ప్రశ్నిస్తున్నారు. కరీంనగర్ సిటీ నాదే అంటున్న ఎంఎస్ఆర్ మనవడి పోరాటం ఎలా ఉండబోతోందో చూద్దాం. కరీంనగర్ జిల్లాలో ఎం సత్యనారాయణ పేరు తెలియని వారు ఉండరు. గాంధీల కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్న ఎంఎస్ఆర్ ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా సేవలందించారు. మంత్రి పదవులు అనుభవించారు. జిల్లాలో చాలా కాలం తరువాత ఆయన వారసుడు రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఎంఎస్ఆర్ మనవడు రోహిత్ రావు తాజాగా కరీంనగర్ సిటీ సమస్యలపై గళమెత్తుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఓ స్టింగ్ ఆపరేషన్ చేశారు. 2 గంటల పాటు 15 బృందాలు డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై వీడియోలు, ఫోటోలు తీశారు. రోహిత్ రావు ప్రెస్ మీట్ పెట్టి తన స్టింగ్ ఆపరేషన్ వివరాలు వెల్లడించారు. 2 గంటల్లోనే నగరంలో 300 సమస్యలు గుర్తించామని వెల్లడించారు. స్మార్ట్ సిటీ లక్ష్యం, ఉద్దేశం నెరవేరడం లేదని విమర్శించారు. నగర ఆసక్తిగా ఉండడంతో ఈసారి కరీంనగర్ అసెంబ్లీ సీటు రోహిత్ రావుకు దక్కవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను బట్టి రోహిత్ రావుకు దాదాపు లైన్ క్లియర్ అయినట్టేనని భావిస్తున్నారు. ఎంఎస్ఆర్ కు పార్టీలో ఉన్న పేరు ప్రతిష్టల కారణంగా ఆయన మనవడికి కాంగ్రెస్ టికెట్ కేటాయించే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. అయితే ఎన్నికల టైంకి టికెట్ ఆశించేవారు మరికొంతమంది ప్రత్యక్షమవుతారనే టాక్ కూడా వినిపిస్తోంది. రోహిత్ రావు భార్య పద్మశాలి సామాజిక వర్గానికి చెందినవారు. ఆ వర్గం ఓట్లు కూడా కరీంనగర్లో ఎక్కువే. అందువల్ల పద్మశాలి వర్గం ఓట్లు తనకే పడతాయని రోహిత్ రావు భావిస్తున్నారు. ఒకవైపు తన వెలమ సామాజిక వర్గం, మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కలిసి వస్తాయని ఆశిస్తున్నారు. మరి ఎన్నికల నాటికి ఎంఎస్ఆర్ రాజకీయ వారసుడి భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి.